अस्मत् गुरुभ्यो नमः। अस्मत् परम गुरुभ्यो नमः। अस्मत् सर्व गुरुभ्यो नमः। శ్రీమతే రామానుజాయ నమః। ఈరోజు తిరుపతి 20వ పాసుర విశేషం తెలుసుకుందాము. ఈ పాసురంలోమ్మ దెప్పి పొడుపులు. మనం దెప్పి పొడుస్తున్నామంటే ఎవరితో దెప్పి పొడుస్తాం? మన స్వతంత్రం ఉన్న వాళ్ళతోనే దెప్పి పొడుస్తాం. ఇప్పుడు మన అమ్మ, మన నాన్న, మన ఇంట్లో రక్త సంబంధికులైతేనే దెప్పి పొడుపులు సరదాగా మాట్లాడగలుగుతాం. ఆ స్వతంత్రం లేదే మనం దెప్పి పొడవలేం కదా. అదనమాట. ఈ 20వ పాసురంలో ఏం చెప్తున్నారంటే 33 కోట్ల దేవతలకు 33 కోట్లు అంటే 33 కోట్లు కాదమ్మా, అర్థం 33 వర్గాలు. 33 వర్గాలు అంటే 8 మంది అష్టవసువులు, 11 ద్వాదశాదిత్యులు, 11 ఏకాదశ రుద్రులు, 12 ద్వాదశాదిత్యులు, అశ్విని దేవుడులు 2. మొత్తం 33 వర్గాలు అని అర్థం. 33 కోట్లు అని కాదమ్మా. ఈ 33 కోట్ల దేవతలకి ఎటువంటి కష్టం వచ్చినా మనం చాలా సినిమాలు చూస్తుంటాం కదమ్మా. ఏ కష్టం వచ్చిన దేవతలకి గబగబా విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి, నాకు ఈ కష్టం వచ్చిందయ్యా, నా సింహాసనానికి కష్టం వచ్చిందయ్యా, నా రాజ్యాన్ని తీసుకెళ్ళిపోతుంది, రకరకాల సమస్యలు చెప్తుంటాయి కదా. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా వెంటనే తీరుస్తావు కదయ్యా. మరి మేమంటే ఏంటి, చిన్న చూప? స్త్రీలమనా? ఎక్కువ మంది కాదని, కొద్ది మందినా? ఇన్ని రోజుల నుంచి రోజు నీకోసమే మేము చూడాలని కోరుకుతుంది మేము వస్తున్నాము, నన్ను ఎందుకు చూస్తున్నావు స్వామి అని దెప్పి పడుస్తున్నారు స్వామిని. స్వతంత్రంగా ఏమయ్యా మేము పనికిరామా? వాళ్ళేదో 33 కోట్ల దేవతలు ఉన్నారని ఇష్టమా? మేమంటే స్త్రీలమైన చిన్న చూప అని బాధపడుతున్నారు అన్నమాట. వాళ్ళకి ఎటువంటి కోరికలు వచ్చినా, ఎటువంటి కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా వెంటనే తీరుస్తాయి కదా స్వామి. మేమేం కోరుకుంటాం? మీ దర్శనం ఒకటే కదా కోరుకుంటుంది, మా కోరిక ఎందుకు తీర్చలేకపోతున్నారు అని స్వామిని అడుగుతున్నారు అన్నమాట. చెప్తారు. కృష్ణయ్య అన్నారంటమ్మా, మీ అందరి కోసమే కదా నేను విభవ అవతారాలంటే దశావతారాలమ్మా. అంటే మనందరికీ ఆయన చాలా సులభుడు అన్నమాట, భక్త సులభుడు. అంటే మనందరికీ దర్శనం ఇచ్చి విభవావతారాలు, దశావతారాలు 10 దశావతారాలు ఎత్తి మనందరికీ ఎన్నో మంచి కార్యాలు చేశారు. మీకోసమే దశావతారం ఎత్తింది. అలాగే ఆ దశావతారాల్లో లేని వారి పరిస్థితి ఏంటి? అందుకని ఏం చేశారు? అంతర్యామి అనువుగా ఉంటారు. అంటే భక్త ప్రహ్లాదుడు చూసారు కదమ్మా. ప్రహ్లాదుడు ఏమన్నాడు? అందుకంటే ఇంత వేదిని సందేహం వల్ల 8 దగ్గర అన్నందే కలదు స్వామి అన్నాడు. అనువరుగా ఉన్నా కూడా అది దర్శించే ఆలోచన అందరికీ ఉండదు కదమ్మా. ఒక తల్లికి 5 బిడ్డలు ఉన్నారు. 5 బిడ్డల్లో ఒకరికి భక్తి ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. ఒకరి మంచి చెడు రకరకాల ఆలోచనలు ఉండొచ్చు. అందరికీ సరైన దర్శనం చేయాలి అని భగవంతుడు అనుకున్నారంటే అంతర్యామిగా కూడా అందరూ గ్రహించలేకపోయారు. అందుకని అర్చారూపంగా వచ్చారంట మా కలియుగంలో స్వామి. అర్చారూపంగా ఎక్కడికి వచ్చారు? 108 దివ్యదేశాల్లో అర్చామూర్తిగా. ఆ దివ్యదేశాలకు వెళ్ళి దర్శనం చేసుకుంటే చాలమ్మా, అర్చామూర్తిగా మనం మోక్షం పొందొచ్చు. అందుకనే ఎప్పుడు అవకాశం ఉన్నా అక్కడ ఉత్సవాలకు కానీ తీర్థయాత్రకు వెళ్ళేప్పుడు ఈ దివ్యదేశాలను కూడా కలుపుకొని సేవిస్తే చాలా చాలా విశేషంగా ఉంటుంది. ఆ వెళ్ళేది కూడా ఎలా వెళ్ళాలి ఆ యాత్రకి, దాని విశేషం తెలుసుకొని దాన్ని అనుభవిస్తూ వెళ్తేనే ఆ ఆనందం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. భగవంతుని నేరుగా చూసినటువంటి అనుభవం అనేది మనకు కలుగుతుంది. మనకు తెలిసిన భగవంతుడు సర్వాంతర్యామి. మనకి కురుక్షేత్ర యుద్ధంలో ఆయన పార్థసారథికి ముందుగా ఉండి అన్ని నడిపించారు పాండవులకి. కురుక్షేత్రం అంటే ఒకనాడు కర్ణుడు అడిగారట, చిట్టు చివరి స్థితిలో ఉన్నప్పుడు. కర్ణుడు ఏమని అడిగారంటే, ఏమయ్యా కృష్ణయ్య, నేను ఇన్ని మంచి కార్యాలు చేశాను, ఎన్ని దాన ధర్మాలు చేశాను, దానవీర సోరకర్ణ అంటాయి కదా, ఇన్ని దాన ధర్మాలు చేశాను, నాకు ఈ చిట్టు చివరి పరిస్థితిలో ఏం లేదా నాకు ఈ పరిస్థితి అని అడిగారట. అప్పుడు కృష్ణయ్య ఏం చెప్పారు తెలుసా? ఏయ్యా కర్ణ, నువ్వు ఈ దీనికే అంటున్నావు, మన పుట్టిన దగ్గర నుంచి సుఖపడింది ఏముంది? పుట్టిన దగ్గర నుంచి అమ్మకు దూరం అయ్యాను. నాకు తెలుసు కదమ్మా, రాధకి దూరం అయ్యారు. పుట్టిన దగ్గర 3వ రోజు నుంచే రాక్షసు బారిపడి ఎంతో మంది రాక్షసులు పోతన చాలా చాలా మంది వచ్చి ఎన్నో కష్టాలు కూర్చి నిలబడ్డాను.
మరి నువ్వు అడిగే క్వశ్చన్, ఎందుకు నీకు ఈ పరిస్థితి వచ్చింది అంటే, నాకు ఇన్ని క్లిష్ట పరిస్థితుల్లో చిట్ట చివరి నిలబడి నేను ధర్మం వైపు నిలబడ్డాను, అందువల్ల నేను ఇలా ఉన్నాను. నువ్వు అధర్మం వైపు నిలబడి అధర్మానికి కౌరవులు సపోర్ట్ చేశావు, అందువల్ల నీకు పరిస్థితి వచ్చింది. అందువల్ల ఎటువంటి కష్టకాలం వచ్చినా ధర్మం రక్షిత రక్షిత అన్నట్టు మనం ధర్మం వైపు నిలబడితే ఎప్పటికైనా మనకి మోక్షము, ఆ శరణాగతి, భగవంతుడి యందు అన్నీ ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. చూసామా, కృష్ణ చెప్పాక దేవేంద్ర నూరేళ్ళ ఆయుష్లాగా అంతటి కృష్ణయ్యకే అన్ని కష్టాలు తప్పలేదమ్మా. మనం ఎంత మాట్లాడుకోవాలం, భగవంతుడు ఏదైనా ఒకటి మొదలు పెట్టామంటే ఎంతో శోధన చేస్తారు. ఎందుకంటే ఈ పిల్ల చేయగలదా లేదా, అంటే ఏదైనా కష్టం వచ్చినా తట్టుకొని మళ్ళీ దాన్ని నిలబడుతుందా లేదా అని శోధిస్తారు. ఆ శోధన కూడా దేనికి, మనం ఇంకా స్టాండర్డ్ అవ్వడానికి. మనము దాన్ని తట్టుకొని మళ్ళీ దానికి ఆవేశంగా ఏదో ఒకటి చేసి మళ్ళీ చేసామనుకోమ్మా, ఎందుకు ఇంకేదైనా కష్టం వస్తే మన ధైర్యంగా నిలబడే శక్తి మనకి వస్తుంది ఆ శోధన వల్ల. మనం అనుకుంటే ఏమీ నాకు ఈ కష్టాలు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనుకుంటామా, అది మనకి భగవంతుడి గురించి ఏమీ తెలియకుండా చిన్నపిల్ల కదా మనకు అసలు ఏం తెలియదు. కానీ మనం ఎన్ని వింటున్నాము, భగవంతుడు శోధిస్తారు. ఎందుకంటే మనల్ని ఇంకా స్టాండర్డ్ చేయడానికి, ఫ్యూచర్లో ఇంకా ఏది వచ్చినా నీకు తట్టుకునే శక్తి ఉండేదానికి ముందు నుంచే ప్రిపరేషన్ చేస్తారు అనమాట. ఆండాళ్ తిరువడుగలే శరణం, ఆళ్వార్ తిరువడుగలే శరణం.